హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విజీ హనీ. ఈరోజు నీతి కథ. నిజాయితీ వీరుడు. ఒక గ్రామంలో రాజు అనే బాలుడుండేవాడు. అతను చాలా బుద్ధిమంతుడు, మంచి ఆలోచనలు చేసేవాడు. కానీ అతని కుటుంబం చాలా పేదగా ఉండేది. అతని తండ్రి వ్యవసాయం చేసేవాడు, తల్లి ఇంట్లో పనులు చూసుకునేవారు. ఒకరోజు రాజు బడికి వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఓ చొక్కా పడి ఉంది. ఆ చొక్కాలో ఓ చిన్న సంచి కనిపించింది. అందులో బంగారు నాణ్యాలు ఉన్నాయి. రాజుకు ఆశ్చర్యం వేసింది. కానీ వెంటనే ఆ నాణ్యాలు తనవి కావని గుర్తు చేసుకున్నాడు. ఆ వెంటనే రాజు వాటిని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడు. పోలీస్ వాళ్ళు రాజుని చూసి ఆశ్చర్యపోయారు. ఇన్ని బంగారు నాణ్యాలు దొరికినా నీవు దానిని వదిలివేయకుండా ఇక్కడకు తెచ్చావు. నీవు నిజాయితీ గలవాడివి అని ప్రశంసించారు. అక్కడున్న ఓ పెద్ద వ్యక్తి తన చొక్కా పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు ఆ బంగారు నాణ్యాలు తనవేనని నిర్ధారించారు. ఆయన రాజును చూసి చాలా సంతోషించారు. నీవు నిజమైన నీతి వీరుడు అంటూ అతన్ని బహుమతిగా కొన్ని పుస్తకాలు, అవసరమైన చదువు సామాగ్రిని ఇచ్చారు. ఆ సంఘటన తర్వాత రాజు నిజాయితీ, ధైర్యం వల్ల గ్రామంలో అందరికీ ఆదర్శంగా మారాడు. అతను బాగా చదివి ఒక మంచి పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. ఎప్పుడూ నిజాయితీతో జీవించడం వల్ల అతడికి జీవితంలో ఎన్నో విజయాలు దక్కాయి. ఇప్పుడు ఈ కథలోని నీతి ఏంటో చూద్దామా? నీతి: నిజాయితీ మనిషిని గొప్పవాణ్ణి చేస్తుంది. ఇతరుల వల్ల మనకు నష్టం వచ్చినా నిజాయితీతో ముందుకు వెళ్ళడం వల్ల మనం నిజంగా విజేతలవుతాం. ఈ కథ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.